రైట్ ఓకే. రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు చంద్రకేశ్వర్ గారు ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు. ఒంగోలు జిల్లా ఖమ్మం. అన్యాయాల మీద ఆయన అనేక సంవత్సరాల నుంచి ఈ సంస్థ ద్వారా సేవలు అందించడం జరిగింది. కాబట్టి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్యాలెండరు మరియు డైరీ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారు. వాటి ద్వారా సమాజానికి ఒక మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని మీద మరి ఎస్సీ పరిరక్షణ చట్టాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నాయి, పనిచేస్తున్నాం. కాబట్టి దానికి సుబ్బారావు గారు మరి ఎస్సీ కమిషన్లో అనేక సంవత్సరాలు మరి అనేక ఎస్సీ సమస్యల మీద ఆయన మరి సెక్రటరీగా ఉండి పరిష్కరించడం జరిగింది. ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని మరి కూడా ఇక్కడ తీసుకుని ఈ క్యాలెండరు ఈ యొక్క డైరీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఆ సుబ్బారావు గారి అనుభవాలను కూడా ఆయన చెప్తారు. కాబట్టి ఆయన చేసినటువంటి సమాజానికి సేవలకి గుర్తింపుగా మనం కూడా ఆయన్ని సాధారణంగా ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫీసులోకి ఆహ్వానించాం. ఆయన వచ్చారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది పత్రికాముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తెనాల్లో కానివ్వండి, కైకలూరులో కానివ్వండి, తణుకులో కానివ్వండి, నిన్న మీరు చెప్పిన స్త్రీ చంపేసి రేపు చంపేసి రాజోల్లో కానివ్వండి, మరి ఈ అనేక సందర్భాల్లో మానభంగాలు, హత్యలు, దాడులు, మరి శిరోముండనాలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకి ఈ సమాజంలో మరి చోటు చేసుకుంటున్నాయి. వాటన్నిటికీ కారకులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలకి మరి పోరాటం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, చట్టాలని మనం అమలు చేసే విధంగా మనం ఉండాలి. కాబట్టి మనం గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ప్రతి పౌరుడికి అందించాలి అంటే మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతుగా మేము ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎస్సీల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడున్నా కానీ మీరు వాటిని ఎక్స్పోజ్ చేయండి, పత్రికాముఖంగా మీరు తెలియజేయండి. జరుగుతున్న అన్యాయాల మీద మరి మీడియా స్పందించండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేద ప్రజల తరఫున, దళితుల తరఫున, గిరిజనుల తరఫున, బలహీన వర్గాల తరఫున, మైనారిటీల తరఫున ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి మెసేజ్ని మీకు తెలియజేస్తూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ సంఘాలతో ఈ రైట్స్ ప్రొటెక్షన్ రండి, అలాగే ఆర్పిఐ దగ్గరికి రండి, లేక సుబ్బారావు గారి దగ్గరికి రండి. మేమంతా కూడా ఎస్సీ కమిషన్ ద్వారా కానీ, లేదంటే కోర్టుల ద్వారా కానీ, మరి హైకోర్టులో రిట్ల ద్వారా కానీ, మరి ఎస్సీ ఎస్టీ చట్టం అమలు చేయడంలో కానీ మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, దీన్ని దీన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. 25 సంవత్సరాల నుంచి చంద్రకేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని, డైరీ ప్లస్ క్యాలెండర్ కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్తో మొదలుపెట్టేసేసి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ డివిజన్ తర్వాత, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. నా అదృష్టం ఏమిటి అని అంటే, అప్పుడు నేను పాలు పంచుకోవటం అనేది చాలా, ప్రతి కార్యక్రమంలో నేను హాజరు కావటం అనేది నా అదృష్టం. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చంద్రకేశ్వరరావు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే జస్టిస్ పొన్నయ్య గారితో స్టార్ట్ అయినటువంటి కమిషన్ దగ్గర నుంచి మొన్న 2001 సంవత్సరం దాకా దగ్గరగా నేను 14 సంవత్సరాల పాటు, అంటే ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత ఒక 14 సంవత్సరాల పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్లో నేను ఓఎస్టీగా పనిచేయటం అనేది జరిగింది. సెక్రటరీగా కూడా పనిచేయటం జరిగింది. దీన్ని ఆధారం చేసేసుకుని ఈ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ప్లస్ నేను కలిపి అనేకమైనటువంటి మరి ప్రోగ్రామ్స్ చేసాము.
ఏ అట్రాసిటీ జరిగినా కూడాను మరి నా దృష్టికి తీసుకురావడం, నేను కలెక్టర్స్ తోటి, ఎస్పీస్ తోటి, అవసరమైతే మరి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి మాట్లాడి సాధ్యమైనంత వరకు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే విధంగా చేయటం జరిగిందండి. దానికి నాకు ఇంత ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి చెన్నకేశవరావు గారికి, మరి పెద్దలు, మరి ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మరి భుజాన వేసుకుని ముందుకు నడుస్తున్నటువంటి సార్ గారికి, అట్లాగే సుదర్శన్ గారికి, మీరందరికి కూడాను, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడాను ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా సక్సెస్ఫుల్ చేసినందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారికి వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెన్నకేశవరావు గారి యొక్క కుటుంబము ఆరోగ్యంతో ఉండాలి అని 10 కాలాల పాటు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి సమయం కొరకే వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.